దేవుని వాక్యంలో నుంచి మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుతామండి. 11:28 ఫస్ట్ కొరింథియన్స్ అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి. ఎవ్రీవన్ ఆట్ టు ఎగ్జామిన్ దెమ్సెల్వ్స్ బిఫోర్ దే ఈట్ ఆఫ్ ద బ్రెడ్ అండ్ డ్రింక్ ఫ్రమ్ ద కప్. దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన. మా తండ్రి, మా దేవ, మీ వైపు చూస్తూ ఉన్నాము తండ్రి. మీరు మీ వర్డ్ని రిలీజ్ చేయాలి, మీ పవర్ని రిలీజ్ చేయాలి, దాన్ని మేము పొందుకోవాలి ప్రభువా. తండ్రి, మరి మేము హెల్ప్లెస్ ప్రభువా. మరి తండ్రి, మీరు మాకు సహాయం చేయాలి. మేము మీ స్వరం వినాలి ప్రభువా, దానికి మేము పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి. మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి లోకమంతా మరి క్రిస్మస్ సంబరాలతో నిండిపోయింది. క్రిస్మస్లో నుంచే కొన్ని విషయాలు చక్కగా క్రిస్మస్ని జరుపుకోవటంలో తప్పేం లేదు. ఓకే, అది మన ఇష్టం. పండగ మేము చేసుకుంటాము అంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ఏం పండగ అండి, మాకు ప్రతి వారం పండగ, ఓకే, వెల్ అండ్ గుడ్. అది ఒక సిద్ధాంతం ఏం కాదు. చేసుకోవాలి అని ఒక రూల్ ఏం లేదు, చేసుకోకూడదని రూల్ ఏం లేదు. బట్ అసలు దాంట్లో ఉన్న ఆ సెంట్రల్ మీనింగ్ని మనం చూడాలి, మనం తీసుకోవాలి. ఓకే, అలా మనం దేవుని వాక్యంలో కొన్ని విషయాలు, ఇప్పటికే టైం చాలా 12:45 అయిపోయింది. మళ్ళీ మీ సేవకుడేమో మళ్ళీ యూత్ మీటింగ్ కూడా అంటూ ఉన్నాడు. మరి ట్రైన్ మిస్ అయితే నాకు కష్టం. 3:30 కల్లా ట్రైన్ రైల్వే స్టేషన్లో ఉండాలని మాత్రం కండిషన్ పెట్టాను. ఎనీవే విల్ గో ఫాస్ట్. ఒక 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. త్వరగా 4 రకాలైన ప్రజలు. ఇది ఈ క్రిస్మస్ అనే సందర్భంలో మరి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, లేకపోతే మనకు కనిపించే వ్యక్తులు. తీయాల్సిన అవసరం లేదు, నేను పైన చెప్పేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాను. నా కోరిక ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా చెప్పేదాని మీద మనసు పెట్టాలి. సో అంతేకాని బైబిల్ ఊరకనే తిప్పుతూ ఉంటే అటెన్షన్ దెబ్బతింటుంది. సో ఎందుకంటే నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి అది నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఒక 4 రకాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు లేదా రాసుకోవచ్చు. ఆ 4 రకాల వరకు 4 టీలతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ మనకి ఎక్కడ కనిపిస్తారు అంటే, ఇది కూడా చూడాల్సిన పని లేదు, నేను చెప్తాను. దేవుని వాక్యంలో ఉన్న విషయమే. లోకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమని ఉంటుందంటే, వారికి సత్రములో స్థలము లేనందున అని ఉంటుంది. సత్రములు అంటే ఒక ఇన్, ఇప్పటి భాషలో చెప్పాలి అంటే ఒక హోటల్ లేకపోతే ఒక లాడ్జ్లో సత్రం లాడ్జ్లో ప్రభువుకి అంటే మేరీ జోసెఫ్లకి స్థలం ఇవ్వలేదంట. స్థలం దొరకలేదు కాబట్టి అక్కడ మరి మేబీ సమీపంలో ఉండుండొచ్చు ఆ పశువుల శాల ఒకటి, అక్కడ మరి ప్రభువుకి జన్మ ఇవ్వటం జరిగింది. ఎందుకు స్థలం లేదంటే మనం కామన్ సెన్స్ ఉపయోగిస్తే మనకు అర్థం అవుతుంది. దేవుని వాక్యాన్ని మనం స్టడీ చేసేటప్పుడు కామన్ సెన్స్ని ఉపయోగించాలి, తప్పేం లేదు. కామన్ సెన్స్ని మనం ఉపయోగిస్తూ కొన్ని కంక్లూషన్స్ మనం తీసుకోవటంలో ఎక్కడ కూడా ఎలాంటి తప్పు లేదు. ఏంటి ఆ కామన్ సెన్స్ అంటే, సత్రము అంటే ఇప్పటి భాషలో చెప్పాను కదా, హోటల్ లేదా ఒక లాడ్జ్. దానికి ఒక ఓనర్ ఉంటారు, కొంతమంది పనివారు ఉంటారు. అలాంటి సిచ్యుయేషన్ అక్కడ కూడా. ఎందుకంటే ప్రజాసంఖ్య జరుగుతూ ఉంది, అంటే అన్ని ప్రాంతాల్లో నుంచి వచ్చి అక్కడ స్టే చేస్తూ ఉన్నారనమాట. లాడ్జ్ వర్క్నే ఏం ఉండదు కదా. లాడ్జ్ అంటే పైసలు చెల్లించాలి, డబ్బులు చెల్లించాలి. మేబీ వాళ్ళు అక్కడ పరిస్థితిని బట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒక రూమ్కి మామూలుగా కొంత వెల అయితే మరి దాన్ని ఎన్ని టైమ్స్ పెట్టారో మనకు తెలియదు. అలాంటి పరిస్థితి. ఈయనకి ఇస్తే స్థలము మాకేం వస్తుంది, మేరీ జోసెఫ్లకి స్థలము రూమ్ ఇస్తే మాకు ఏం రాదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి దయనీయమైన స్థితి. మేరీ జోసెఫ్లు జస్ట్ కామన్ పీపుల్ వాళ్ళు. జోసెఫ్ అనే వ్యక్తి ఎవరు అంటే ఒక కార్పెంటర్ అంటే వడ్రంగి చెక్క పని చేసేవాడు. చాలా సామాన్యమైన స్థితి, అంటే చాలా పూర్ పీపుల్ ఒక విధంగా చెప్పాలంటే. అంటే దాంట్లో ఉండటానికి చాలినంత పైసలు ఇచ్చి ఉండే స్థితి కాదనమాట. పేద స్థితి. మరి బహుశా రిక్వెస్ట్ చేసి ఉంటారు, సార్ మా దగ్గర ఏం లేదు సార్, మేము పేదవాళ్ళము,
వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. వీళ్ళకి ఇస్తే మాకేమొస్తుంది, అదేదో వేరే వాళ్ళకి వస్తే మాకు మస్తు పైసలు వస్తుంది. అది అక్కడ ఉన్న విషయం. సత్రంలో వారికి స్థలము లేనందున ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ని మనం ఏమని పెట్టవచ్చు, ఏమని చెప్పుకోవచ్చు అంటే దే ఆర్ ట్రేడింగ్ పీపుల్. ట్రేడింగ్ అంటే వ్యాపారం, బిజినెస్ చేయటం. ట్రేడింగ్ పీపుల్, మనం కూడా ట్రేడింగ్ పీపుల్గా ఉండటానికి అవకాశం ఉంది. ట్రేడింగ్ పీపుల్ అంటే దేవునితో బిజినెస్ చేస్తాము. బిజినెస్ చేసేవాళ్ళంగా నేను దేవునికి ఇస్తాను, అవును దేవునికి ఇస్తే నాకు ఏంటి ప్రతిఫలం, నేను 10 రూపాయలు ఇస్తాను దేవునికి, నాకు దేవుడు 100 రూపాయలు ఇస్తాడా? అది బిజినెస్ మైండ్తో ఆలోచించడం అంటే. నేను దేవునికి, లేకపోతే మీరు దేవుడు అంటున్నారు కదా, ఓకే ఇస్తాను, 2 గంటలు ఇస్తాను, 2 గంటలు నా సమయాన్ని నేను దేవునికి ఇస్తాను, నాకేంటి ప్రతిఫలం, నా రెవెన్యూ ఏమన్నా పెరుగుతుందా, లేకపోతే నా రెవెన్యూ ఎంత పెరుగుతుంది? అది మామూలుగా దీన్ని ఏమంటాము అంటే సండే స్కూల్ టీచింగ్ అని అంటాము. ఏంటంటే సండే స్కూల్లో టీచర్స్ పిల్లలకి అర్థం కావటం కోసం ఆ వయసు అంటే అది చాలా చిన్న వయసు, లేత వయసు, వాళ్ళకి అర్థం కావడం కోసం ఏం చెప్తూ ఉంటారంటే మనం దేవునికి ఇవ్వాలి, మనం 1 రూపాయి దేవునికి ఇస్తే దేవుడు మనకి 2 రూపాయలు ఇస్తాడు అని చెప్తూ ఉంటారు. అది తప్పు అని నేను అంటాంలా. అది ఎల్కేజీ టీచింగ్ లేకపోతే సండే స్కూల్ టీచింగ్ అని నేను అంటుంది. అర్థం కావటం కోసం పిల్లలకి ఆ ఎగ్జాంపుల్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మనము జనరలైజ్ చేయకూడదు. దేవునికి మనం ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు, అందుకని నేను దేవునికి ఇస్తాను. ఎందుకు అంటే దేవుడు నాకు ఇవ్వాలి కాబట్టి. ఈరోజు నేను 10 రూపాయలు ఇస్తే దేవునికి, రేపు నాకు దేవుడు 100 రూపాయలు ఇవ్వాలి అనే మనసుతో ఇస్తే మనకి వాళ్ళకి తేడా ఏం లేదు. ట్రేడింగ్ పీపుల్, ట్రేడింగ్ చేయటానికి వీల్లేదు. దేవునికి మనం ఎట్లా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అంటే ఆయన ఏదో ఇస్తాడని కాదు, ఆయన ఇచ్చేసాడు, ఇంకా ఇవ్వడానికి ఏం లేదు. ద బెస్ట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, ద బెస్ట్ ఇచ్చేసాడు. ఏంటి ద బెస్ట్? కుమారుణ్ణే ఇచ్చేసాడు. తన సొంత కుమారుణ్ణే మీకోసం అనుగ్రహించటానికి వెనుదీయని దేవుడు ఆయనతో పాటు సమస్తము మీకెందుకు అనుగ్రహింపడు? క్వశ్చన్ మార్క్. పాల్ రాస్తున్నాడు. పాల్ ప్రొఫెసర్ అని చెప్పాను కదా, ప్రొఫెసర్ డాక్టర్ పాల్ పిహెచ్డి. తన నేరేట్ చేసే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది, ఫిలసాఫికల్గా ఉంటుంది. అవునయ్యా, సమస్తం ఇచ్చేసాడు, తన సొంత కుమారుని ఇచ్చేసాడు. అంత ఇచ్చినవాడు ఈ చిన్నవి మీకు ఈడా? సో లెట్ us లుక్ ఎట్ ద సన్ విచ్ ఇస్ గివెన్ టు అస్ యాజ్ ఎ గిఫ్ట్. గొప్ప బహుమానం నీకు ఇచ్చేశాడు. నీకు చాలదా? అది నీకు తృప్తి లేదా దాంతో? ఇంకా ఏం కావాలి, ఇంకా అది ఇవ్వలేదు అని దేవుని మీద సణుగుదామా? అడుగుదాం, అడగటంలో తప్పులేదు. గోజాడుదాం, తప్పులేదు. కానీ సనగటం అనేది కుదరదు. వ్యాపారం చేయటం కుదరదు దేవునితో. ట్రేడింగ్ పీపుల్గా మనం ఉండటానికి వీల్లేదు. ట్రేడింగ్ పీపుల్, నేను దేవునికి ఇస్తాను, ఈరోజు దేవుడు నాకు ఇస్తాడా? ఆ మైండ్తో ఇస్తే ఈడు కూడా దేవుడు. ఆ మైండ్తో ఇవ్వద్దు మనం. నాకు నువ్వు ఎంతో ఇచ్చేసావు, నేను నీకు ఇచ్చేది ఎంత, చాలా స్వల్పము అనే థ్యాంక్ఫుల్ మైండ్తో ఇవ్వాలి. ఆ థ్యాంక్ఫుల్ యాటిట్యూడ్తో ఇవ్వాలి. 3 రకాలైన గివింగ్స్ ఉంటాయి దేవుని వాక్యంలో. ప్రపోర్షనేట్ గివింగ్ అంట. మనం ఎంత వర్ధిల్లుతామో వర్ధిల్లే కొలది ఇవ్వాలంట. దేవుని వాక్యంలో ఉన్న విషయాలే. ప్రపోర్షనేట్ గివింగ్ ఫస్ట్ పి. సెకండ్ పి ఏంటంటే ప్లెజర్ఫుల్ గివింగ్, ఉత్సాహంగా ఇవ్వాలంట. 1,00,000 రూపాయలు దేవుడు ఇస్తే 10 రూపాయలు అబ్బా దేవునికి ఇవ్వాల్సి వస్తుందే 10,000, అది కాదు. ప్లెజర్ఫుల్, నీకు ఇవ్వటం నాకు భాగ్యము, అది ప్లెజర్ఫుల్ గివింగ్. ప్లెజర్ఫుల్ గివింగ్ అంటే అది ఫస్ట్ది. ప్రపోర్షనేట్ గివింగ్ అంటే గత సంవత్సరం ఎట్లా ఇస్తున్నామో ఈ సంవత్సరం కూడా అట్లాగే ఇవ్వటానికి వీల్లేదు. మన గివింగ్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయా? మన గివింగ్ లెవెల్స్ అభివృద్ధి చెందుతూ ఉన్నాయా? అంతకుముందు ఎట్లా ఇస్తున్నానో ఇప్పుడు అట్లాగిస్తే అది ప్రాపర్ కాదు. ప్రపోర్షనేట్ గివింగ్ అంటే అది కాదు. మనం వర్ధిల్లే కొద్దీ దేవుడు నేను వర్ధిల్ల చేశాడు. వర్ధిల్లే కొలది నేను ఇచ్చే గివింగ్ లెవెల్స్, అది టైం కావచ్చు, మనీ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అవి పెరుగుతుందా? ప్రపోర్షనేట్ గివింగ్ అండ్ ప్లెజర్ఫుల్ గివింగ్. ఉత్సాహంగా ఇస్తే ప్రేమిస్తాడంట దేవుడు. ఉత్సాహంగా అంటే అది నా భాగ్యము, దేవునికి ఇవ్వటం నా భాగ్యము అనే యాటిట్యూడ్తో ఇవ్వాలి. ఇంకోటి కూడా ఉంది, పెయిన్ఫుల్ గివింగ్ అంట. ఇది కొంచెం మనకి పెయిన్ఫుల్, వినడానికే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. పెయిన్ఫుల్ గివింగ్ కూడా ఉంది దేవునికి ఇచ్చే దాంట్లో. ఏంటో తెలుసా పెయిన్ఫుల్ గివింగ్? ఒక పేద విధవరాలు ఇచ్చిందంట, దేవుడు దాన్ని హైలైట్ చేశాడు సువార్తల్లో.
మిగిలిన వాళ్ళేమో కట్టలు కట్టలు వేస్తూ ఉన్నారు ట్రెజరీలో. పేద విధవరాలు 2 కాయిన్స్ వేసిందంట. ఆమె ఎంత వేసిందో ప్రభువుకు తెలుసు, ఎందుకంటే ఆయన కనులు స్కాన్ చేస్తాయి అంతా. ఈమె ఇచ్చింది చాలా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి కలిగిన దాంట్లో నుంచి ఇస్తున్నారు. ఆమె కలిగిన మొత్తం ఇచ్చేసింది. అది పెయిన్ఫుల్ గివింగ్ అంటే. కొంచెం మనకు అది ఇబ్బంది కదా, పెయిన్ఫుల్ గివింగ్. మన గివింగ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటే ఇలా ఉండాలి, ప్రపోర్షనేట్ గివింగ్తో స్టార్ట్ చేసి పెయిన్ఫుల్ గివింగ్తో ఎండ్ అవ్వాలి. అలా లేదు అంటే ట్రేడింగ్ క్రిస్టియన్స్గానే ఉండిపోతాం. వ్యాపారం, దేవునితో వ్యాపారం చేయటం కోసం కాదు మనం దేవునికి ఇచ్చేది. కృతజ్ఞతతో ఆయన మనకి ఇచ్చాడు, అందుకని మనం ఆయనకి ఇవ్వాలి. నేను ఆయనకి ఎందుకు ఇస్తున్నానంటే ఆయన మళ్ళీ ఏదో నాకు ఇస్తాడు, నాకు నా బ్యాంక్ బ్యాలెన్సులు రెట్టింపు అయిపోతాయి. టీవీలో అదొక దుష్ప్రచారం, రాంగ్ టీచింగ్. చాలా ఎక్కువ మంది మీరు ఇవ్వండి దేవునికి, దేవుడు మీకు ఇచ్చేస్తాడు. దాన్ని నేను తప్పు అంటాంలా. సండే స్కూల్ టీచింగ్ అంటున్నాను దాన్ని, ఎల్కేజీ టీచింగ్ అని అంటున్నాను దాన్ని. ఇంకా ఎల్కేజీలో ఉందామా? 25 సంవత్సరాలు వచ్చినా ఇంకా ఎల్కేజీ అంటే అసహ్యంగా ఉంటుంది. 25 సంవత్సరాలు ఆత్మీయ అనుభవం లేకపోతే ఆత్మీయ జీవితంలో 25 సంవత్సరాలు వస్తే ఇంకా ఎల్కేజీ కాదు, మనం ఉండాల్సింది యూనివర్సిటీలో ఉండాలి. ఎలివేషన్ ఉందా? ఎలివేషన్ లేకపోతే ఎట్టుంటుంది? దేవునికి మీరు ఇవ్వండి. మనం టీవీ ఆన్ చేస్తే ఏ బోధకుడైనా ఎక్కువ మంది, అందరు కాదు, ఎక్కువ మంది ఇచ్చే టీచింగ్ అది ఇవ్వండి దేవునికి, దేవుడు మీకు ఇస్తాడు, సమృద్ధిగా వచ్చేస్తాడు, అది వస్తాయి ఇది వస్తాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వినటానికి కదా. మళ్ళీ నేను చెప్తున్నాను, నేను తప్పు పట్టడం కాదు, అది ఎల్కేజీ టీచింగ్లో కాదు మనం ఉండాల్సింది. ఇంకా మనం ఎల్కేజీ కాదు, ఇంకా మనం పాలు తాగుతాను, నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి, నేను పాలు తాగి బతుకుతాను అంటే కుదరదు. సాలిడ్ ఫుడ్ తినాలి. అదే హీబ్రూస్లో అదే మనం చదువుతాము. సో ఇది మనం పోగొట్టుకోవాలి. దేవునికి మనం ఎలా ఉండాలి అంటే ట్రేడింగ్ పీపుల్గా ఉండటానికి వీల్లేదు. నంబర్ 1. సెకండ్ టీ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ట్రెడిషనల్ పీపుల్ అంటారు వీళ్ళని. ట్రెడిషనల్ పీపుల్ అంటే సాంప్రదాయమైన ప్రజలు. సాంప్రదాయమైన ప్రజలు అంటే ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే మత్తయి సువార్తలో ఉంటుంది. 2వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో ఉన్న సందర్భం ఏంటంటే, నేను చెప్పేస్తాను ఆ సందర్భం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, జ్ఞానులు ప్రభువును ఆరాధించటం కోసం వస్తారు, హేరోదు దగ్గరకు వస్తారు. వాళ్ళు మేబీ అనుకొని ఉంటారు, ఈయన రాజకుమారుడు కదా, మనం చూసింది నక్షత్రము, లోకరక్షకుడు కాబట్టి గ్యారంటీగా ప్యాలెస్లో పుట్టింటాడు అనుకున్నారు. అది నా ఆలోచన, నా ఎనాలిసిస్. అది దాంట్లో తప్పేం లేదు అట్లా అనుకొని ఉండటంలో. అందుకనే వాళ్ళు స్ట్రైట్ అవే హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడయ్యా, మేము ఆయన నక్షత్రాన్ని చూసాము, మేము ఆయన్ని ఆరాధించటం కోసం వచ్చాము అంటే హేరోదు రాజు ఒక్కసారి ఉలిక్కి పడతాడు. నేను రాజు అయితే వీళ్ళేంద్ర బాబో ఏదో రాజు అంటున్నారు, నాకు కాంపిటీషన్గా. అంటే పదవి అంటే అంత మరి పిచ్చి ఆశ ప్రేమ అన్నమాట రోమన్ పీపుల్కి. సో అలాంటి సమయంలో అతను ఏం చేశాడంటే కొంతమందిని గ్యాదర్ చేస్తాడు. వెంటనే ఏం పని చేస్తాడో మీకు తెలుసు కదా. వెంటనే ఏం పని చేస్తాడంటే అక్కడ ఉన్న శాస్త్రులు, అధికారులు, ప్రధాన యాజకులు ఉంటారు కదా, అంటే లేఖనాలలో వాళ్ళు ఎక్స్పర్ట్స్. వాళ్ళని పిలిపిస్తాడు. వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఒక టాస్క్ని అప్పగిస్తాడు. ఏంటి వాళ్ళకి అప్పగించిన టాస్క్ అంటే, వీళ్ళెవరో జ్ఞానులంట, యూదుల రాజుగా ఎవరో ఒక ఆయన పుట్టాడంట, పైన ఆకాశంలో నక్షత్రాన్ని చూశారంట, దానికోసం ఆయన్ని ఆరాధించడానికి వచ్చారంట. ఒక్కసారి మీరు ఆ లేఖనాలని ఒక్కసారి తిరగేసి ఆ లేఖనాల్లో మరి దీని గురించి ఏమన్నా చెప్పబడిందా, ఆ విషయం నాకు తెలియచేయండి. అది ఆయన వాళ్ళకి అప్పగించిన టాస్క్. ఏం చేస్తారు వాళ్ళు? నిమిషాల్లో వాళ్ళు తిరగేస్తారు, లేఖనాలని ఒక్కసారి తిప్పుతారు. బికాస్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ in the law given to the people of Israel by God Almighty. సర్వశక్తి గల దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు కదా లేఖనాలు. మనం ఇప్పుడు చెప్పేటప్పుడు దేవుని వాక్యం అంటాము, అప్పుడు బైబిల్ ఈ ఫామ్లో లేదు. వాళ్ళకి లేఖనాలు అంటే వాళ్ళకి చుట్టలు అని ఉండేవి అన్నమాట, రోల్స్ ఆ ఫామ్లో ఉండేది. నిమిషాల్లో వాళ్ళు విషయాన్ని తెలియచేస్తారు. ఏం తెలియచేస్తారంటే, అవును రాజా, బెత్లెహేము ఉంది కదా, ఇక్కడ మన నుంచి ఒక
10 కిలోమీటర్లు అట్లా ఉంటుంది బెత్లెహేము. బెత్లెహేములో పుడతాడు అంట మెస్సియా అంట, రక్షకుడు అంట, కుమారుడు, దేవుడు కుమారుడుగా పుడతాడు అనే విషయం చెప్పేస్తారు. బికాస్ వాళ్ళకి లేఖన ప్రావీణ్యము బాగా ఉంది, వాళ్ళు లేఖనాల్లో ఆరితేరిన వాళ్ళు. మరి విషయం తెలిసినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళొచ్చుగా, జ్ఞానులతో పాటు వెళ్ళి ఆరాధన చేయొచ్చుగా. రక్షకుడు, దేవుడు మానవుడుగా పుట్టాడు, లేఖనాల్లో ఉంది విషయం. పాత నిబంధనలో చాలా చోట మనకి కనిపిస్తుంది రక్షకుని యొక్క రాకడ. ఆయన కన్యక ద్వారా గర్భం ధరించి వస్తాడని, బెత్లెహేములోనే పుడతాడు అని చాలా లేఖనాలు ఉన్నాయి. అన్నీ వాళ్ళకి బాగా తెలుసు. దేవర్ వెల్ వర్స్డ్ ఇన్ స్క్రిప్చర్స్లో వాళ్ళు ఆరితేరిన వాళ్ళు, వెల్ వర్స్డ్, సత్యం తెలుసు. జ్ఞానులతో వెళ్ళి ఆరాధన చేసి, అబ్బా నిజంగా లేఖనాల్లో ఉన్న విషయం ఇప్పుడు మేము దాని నెరవేర్పు మేము చూస్తున్నాము. మెస్సియా నువ్వు లోకరక్షకుడు, దేవుడు, దైవ కుమారుడు, మానవుడుగా వచ్చాడు అని ఆయన మరి దగ్గర సాగిలపడి ఆయన నమస్కరించి ఆయన్ని ఆరాధించలా. వాళ్ళు అలా చేయటం వల్ల ఎందుకు అంటే దే వర్ ట్రెడిషనల్ పీపుల్. సెకండ్ టీ అంటే ట్రెడిషనల్. తెలుసు ఇది ఇక్కడ దాకా వచ్చింది, లైఫ్లోకి రాలా. దేవుని వాక్యం ఇక్కడ దాకా వచ్చింది, వింటున్నావు దేవుని వాక్యం ప్రతి వారం. ఆర్ యూ ప్రాక్టీసింగ్ ఇట్? ఏ సింపుల్ క్వశ్చన్ మీ ముందు నేను ఉంచుతున్నాను. దేవుని వాక్యాన్ని వింటా ఉన్నావు కదా, ప్రతి వారము, ప్రతిరోజు చదువుతున్నావు కదా. డూ యూ ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్? ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తే వాళ్ళకి మనకి తేడా ఉంది. ట్రెడిషన్, ఆదివారం అంటే ఆరాధన, తర్వాత ఆరాధన వర్తమానం, తర్వాత వ్యక్తిగత ఆరాధన, తర్వాత బ్రెడ్ బ్రేకింగ్, తర్వాత ఆఫరేటరీ, తర్వాత వెళ్ళిపోవటం. బట్ జీవితంలో లేదు. విన్న దేవుని వాక్యం ఏమైపోయింది? ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ దాకా రాలా, లైఫ్లోకి రాలా దేవుని వాక్యం. ట్రెడిషన్ కాదా అది? ఇట్స్ అ ట్రెడిషనల్ బిలీవర్స్. మనల్ని గురించి ఒకవేళ ట్రెడిషనల్ బిలీవర్స్ దేవుని వాక్యం చెప్తే చాలా దారుణమైన పరిస్థితి, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. ట్రెడిషనల్ పీపుల్గా ఉందామా? చూడండి, తెలిసిపోయింది వాళ్ళకి. దేవర్ ఎక్స్పర్ట్స్ అని చెప్తూ ఉన్నాను కదా, శాస్త్రులు, ప్రధాన యాజకులు, ఇంకా వాళ్ళు ఆరితేరిన వాళ్ళు, నిష్ణాతులు, మస్తు తెలుసు. అలవాటు అయిపోయింది. అలవాటు పదాలు మనం ప్రైజ్ ద లార్డ్ అంటాం, ప్రైజ్ ద లార్డ్ అలవాటుగా చెప్పేస్తూ ఉంటాం. మీనింగ్ఫుల్గా దాన్ని మనం యూజ్ చేసే పరిస్థితి ఉందా? అట్లా ప్రతిదీ కూడా జస్ట్ బికేమ్ మెకానికల్, హ్యాబిచువల్ అండ్ రొటీన్. ట్రెడిషన్ అయిపోయింది. సో చాలా దారుణమైన పరిస్థితి. ట్రెడిషన్ మాత్రం కాకూడదండి, అలవాటు కాకూడదు, సాంప్రదాయం కాకూడదు. సాంప్రదాయ క్రైస్తవులుగా మనం ఉండటానికి వీల్లేదు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఒక టైప్ అయితే, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలియుండును. విన్నారు, చేయలా. విన్నాడు, చేశాడు. ఇంప్లిమెంటేషన్ కావాలి. గాడ్ లుక్స్ ఎట్ దోస్ హూ ఇంప్లిమెంట్ హిజ్ వర్డ్. ఆయన వర్డ్ని, ఆయన వాక్యాన్ని మనం ఇంటే సరిపోదు. సాతానుడికి ప్రాబ్లం లేదు. వెళ్ళండి, మందిరంకి వెళ్ళండి, ఏం పర్వాలేదు, వినండి, అంతవరకు ఏం ప్రాబ్లం ఉండదు. వానికి ఇంప్లిమెంటేషన్ దగ్గర వస్తుంది. ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉంది? ఇంప్లిమెంటేషన్ క్రియాపూర్వకం అవుతుందా దేవుని వాక్యము? కొంచెం కష్టమే, ఈజీ అని నేను అంటాంలా. ఇంప్లిమెంటేషనే కావాల్సింది. సో ఇన్ని అట్లా మనము వదిలిపెట్టేద్దామా? లేకపోతే కొంచెం సీరియస్గా తీసుకొని నేను నా జీవితంలో దీన్ని ప్రాక్టీస్ చేస్తానికి నేను తొలి అడుగు నేను వేస్తాను. ముందు అడుగు వేద్దామా? ముందు అడుగు వేయాలి. ఇంప్లిమెంటేషన్ కావాలి, ప్రాక్టీసింగ్ పీపుల్ కావాలి, ప్రార్థించే పీపుల్ కావాలి. ప్రార్థన అనేది రియల్గా ప్రేయర్ఫుల్ అంటే, ప్రేయర్ అనేది ఎప్పుడు కూడా ఫాలోడ్ బై ప్రాక్టీస్. నిజంగా మనం ప్రార్థిస్తూ ఉంటే ప్రార్థన తర్వాత వెంటనే ఏముంటుందంటే ప్రాక్టీస్ ఉంటుంది. ప్రాక్టీస్ లేదు. ప్రాక్టికల్ క్రిస్టియన్స్ కావాలి. లోకానికి ప్రాక్టికల్ క్రిస్టియన్స్ కావాలి.
ప్రీచింగ్ క్రిస్టియన్స్ కాదు లోకానికి కావాల్సింది, ప్రాక్టికల్ క్రిస్టియన్స్ కావాలి. మహాత్మా గాంధీ ఉన్నాడు కదా, మహాత్మా గాంధీ మనకందరికీ తెలుసు. మహాత్మా గాంధీని స్టాన్లీ ఈ జోన్స్ అనే ఒక మిషనరీ, ఆయనకి స్నేహితుడు, బాగా మహాత్మా గాంధీ యొక్క స్నేహితుడు స్టాన్లీ జోన్స్ గారు అన్నాడు, సార్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, చాలా స్నేహితులు, ఒక హిందూగా మాకు, క్రైస్తవులైన మాకు ఏం సజెషన్స్ ఇస్తారు అంటే ఒక 4 సజెషన్స్ ఇచ్చాడు. ఆ 4 సజెషన్స్ ఏందని ఇప్పుడు నేను చెప్పడానికి టైం లేదు. దాంట్లో ఒక సజెషన్ ఏమని ఇచ్చాడంటే మహాత్మా గాంధీ, లవ్ ఈజ్ సెంట్రల్ ఇన్ క్రిస్టియానిటీ, యూ క్రిస్టియన్స్ అండ్ మిషనరీస్ ప్రాక్టీస్ లవ్, డు నాట్ అడల్టరేట్ క్రిస్టియానిటీ, ట్రై టు బీ లైక్ క్రైస్ట్. అదే ఆయన చెప్పిన మాటలు. క్రైస్తవులారా, ప్రీచర్స్, మిషనరీస్ లారా, క్రిస్టియానిటీ అనేది ప్రేమ చుట్టూ అల్లుకొని ఉంది, మీరు దాన్ని మలినపరచొద్దు, డు నాట్ అడల్టరేట్ ఇట్, ప్రాక్టీస్ లవ్, లవ్ని ప్రాక్టీస్ చేయండి, ట్రై టు బీ లైక్ క్రైస్ట్, ట్రై టు బీ లైక్ క్రైస్ట్, క్రీస్తులాగా ఉండండి. దేవుని వాక్యం చెప్పింది కూడా అదే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం క్రీస్తులాగా మారిపోవాలి, క్రీస్తులాగా మారిపోవాలి. అంటే లోకం ఎక్స్పెక్ట్ చేసేది అది. ప్రీచింగ్ క్రిస్టియన్స్ కాదు లోకానికి కావాల్సింది, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ కావాలి, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ కావాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, టైం అయిపోతుంది మరి పరిగెడుతుంది. చిన్న ఎగ్జాంపుల్, కావలి అంటే నెల్లూరు డిస్టిక్లో ఒక ప్లేస్ అది. కావల్లో ఒక దైవ సేవకుడు ఉండేవాడు, ఆయన పేరు నందన్ రావు గారు, ఇప్పుడు లేడు ఆయన. నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, మేమిద్దరం ఫ్రెండ్స్, విలియం బూత్ అని, ఇప్పుడు కావల్లో సేవ చేస్తున్నాడు. ఆ విలియం బూత్ అనే అతను. నందన్ రావు గారు ఆల్ ఇండియా కాన్వొకేషన్ అని పెడతా ఉండేవాడు, నవ్ అండ్ దెన్. అప్పట్లో పెట్టేటప్పుడు ఒకసారి ఆయనకి ఒక రెసిడెన్స్కి అక్కడ ఒక డాక్టర్ ఉండేవాడు. ఆ డాక్టర్కి ఇట్లా రెసిడెన్స్ ఉండే, అంటే బాగా చాలా రూమ్స్ ఉండేదన్నమాట. ఆ రెసిడెన్స్ని ఆయన అడిగాడు. అంటే మామూలుగా కాన్వొకేషన్ పెట్టినప్పుడు డార్మెటరీ కావాలి కదా, ఉండటానికి వసతి, ఆయన ఇవ్వలేదు. సరే ఇవ్వలేదు కాబట్టి క్రైస్తవుడు అయ్యిండు కూడా. ఆయన ఆ చర్చి ఫెలోషిప్, ఆ చర్చికి వచ్చే వ్యక్తి కాదు, క్రిస్టియన్. ఆయన కొంచెం బాధపడటం అనేది సహజమే, అందరూ బాధపడ్డారు. ఇచ్చుంటే బాగుండేది కదా, క్రైస్తవుడే కదా, ఆయన కూడా దేవుని కోసమే కదా అడుగుతుంది అని ఇవ్వాల. సో ఇవ్వలేదని కోపం పెంచుకుంటే దేవుని వాక్యం దాన్ని ఒప్పుకోదు. ఇవ్వలేదు కదా అని కోపం పెంచుకోకూడదు, దాన్ని మనసులో పెట్టుకోకూడదు. ఒకసారి ఆయన సిక్ అయ్యాడు. ఎందుకో అంటే ఇవ్వలేదు కాబట్టి సిక్ అయ్యాడని కదా నేను అంటుంది. ఆ డాక్టర్ ఎందుకో సిక్ అయ్యాడు చెన్నైలో, అంటే మద్రాస్, అప్పుడు దాని పేరు మద్రాసులో ఆయన హాస్పిటలైజ్ అయి ఉన్నాడు. ఆయన హాస్పిటలైజ్ ఉన్నప్పుడు ఈ సేవకుడు ఆయన దర్శించాడు, వెళ్ళి కావలి నుంచి వెళ్ళి దర్శించి జస్ట్ ప్రార్థన చేసి వచ్చాడు, అంతే. దట్ సార్. తర్వాత సారి కాన్వొకేషన్ పెడితే ఈయన డాక్టర్ ఫోన్ చేసి, బ్రదర్ మా డార్మెటరీ ఏమన్నా మీకు అవసరమన్నా ఈయన అడుగుతా ఉన్నాడు. పోయినసారి ఆయన అడిగితే ఇవ్వలేదు, ఈసారి ఈయన తనంతట తానే. అది కావాల్సింది. ప్రేమతో గెలుచుకోవటం అంటే అది, క్షమాపణతో గెలుచుకోవటం అంటే అది కావాలి లోకానికి. నాట్ ప్రీచింగ్ క్రిస్టియన్స్, ప్రాక్టీస్ కావాలి, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ కావాలి. ఆ ప్రాక్టీసింగే ఈజీ కాదు, అదే కష్టమని మనం దీన్ని వదిలేద్దామా అంటే అది చేతకానితనం. ఇట్ ఈస్ పాసిబుల్ బట్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్. పాసిబుల్ కానీ కొంచెం కష్టపడదామా, కొంచెం కష్టమే కానీ తప్పదు మనకి. బాగలేదు, టైఫాయిడ్ ఎక్సెట్రా వచ్చినాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడు, 2 months మీరు నాన్ వెజ్ మానేసేయాలి అంటాడు. జ్వరం తగ్గినా కానీ 2 నెలలు మానేసేయాలి, మీరు బెండకాయనే వాడాలి, దొండకాయ వాడాలి, బీరకాయ వాడాలి అని ఒక లిస్టు చెప్తాడు. ఆ కూరగాయలు తినాలంటే మనకేమో ఇబ్బంది, ఎందుకంటే మనకి మస్తు నాన్ వెజ్ అలవాటు అయింది కదా. జ్వరం తగ్గినా కానీ ఆ డాక్టర్ చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ నేను రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాను, తప్పదు, నాకు తప్పదు, ఇబ్బందే. కూరగాయలతో తినాల్సి వస్తుంది, మజ్జిగతో తినాల్సి వస్తుంది, నాన్ వెజ్ నోరు లాగుతుంది, కానీ నేను పక్కన పెట్టాను కదా, నాకు తప్పదు, అది పథ్యం.
ఆఫ్టర్ ఆల్ ఈ శరీరానికి చిన్న చిన్న విషయాల్లో మనము నాకు తప్పదు అని రిస్ట్రిక్ట్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేస్తున్నామే. ఆత్మీయ జీవితంలో చిన్న చిన్న విషయాల్ని మనం ఈ టైప్లో మనము నాకు తప్పదు ఇది అని మనం ఎందుకు అట్లా ఆలోచన చేయకూడదు? అది కావాలి. అంతేగాని ఇది పెయిన్ఫుల్ కాబట్టి ఇది ఇంపాసిబుల్ అని అనటానికి వీల్లేదు. అది మన చేతకాని తనము. దేవుని వాక్యం దాన్ని ప్రమోట్ చేయడం లేదు. పాసిబుల్ అనే చెప్తుంది దేవుని వాక్యము. మరి దేవుని సహాయంతో మనము మరి ఒక్క అడుగు ముందు వేద్దాం. మనకు తప్పదు, ఇది మనకు తప్పదు కాబట్టి మనకు తప్పదు, మనం చేయాల్సిందే. సో మనం ఆలోచిస్తుంది ఏంటంటే ట్రెడిషనల్ పీపుల్, సాంప్రదాయకరమైన క్రైస్తవులు, ట్రెడిషనల్ బిలీవర్స్. మరి చాలా ప్రమాదం ఇది. నరకంలో ధనవంతుడు చాలా బాధపడతా ఉన్నాడంట. చాలా బాధపడతా ఉంటే పక్కన వాళ్ళు అడిగారంట, అంతగా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే, నేను జస్ట్ ఒక మోరలో పరలోకాన్ని మిస్ అయ్యాను, ఒక మోరలో పరలోకాన్ని మిస్ అయ్యాను అంటున్నాడంట. ఒక మోరలో మిస్ అవ్వడం ఏంది? ఒక మోరలో పరలోకం మిస్ అవ్వడం ఏంటంటే, నేను భూలోకంలో ఉన్నప్పుడు విన్నాను ఇదంతా, నాకు చెప్పారు, ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా రాలా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మోరలో నేను మిస్ అయిపోయాను. మోర్లో మనం ఎన్ని బ్లెస్సింగ్స్ మిస్ అయిపోతామో చూడండి. పరలోకం మిస్ కాకపోవచ్చు, ఆయన మనకు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి. మరి స్పిరిచువల్ ప్రాస్పరిటీ, ఆత్మీయ అభివృద్ధి ఎంత మిస్ అయిపోతూ ఉన్నాం ఒక మోర్లో. ట్రెడిషనల్ పీపుల్గా ఉంటే అలాగే జరుగుద్ది. ట్రెడిషనల్ పీపుల్గా ఉండటానికి వీల్లేదు కదా. దేవుడు మనల్ని కోరింది ఎల్కేజీలో ఉండటానికా? కాదు. ఎప్పుడు ఎల్కేజీనా? ఇంకా ఎల్కేజీ ఫిలాసఫీనా ఇప్పుడు కూడా? ఇంకా ఎప్పుడు యూనివర్సిటీకి వచ్చేది? ఇంకా ఎప్పుడు యూనివర్సిటీ లెవెల్కి రైజ్ అయ్యేది? ట్రెడిషనల్ పీపుల్ కాదు. లెట్ us put an end to that. దానికి మనం స్వస్తి పలుకుదాం, ఎలివేట్ అవుదాం. ప్రభు శక్తిని కోరుతూ మనం ఎలివేట్ చేసుకుందాం. దీని నుంచి నేను ఈ స్థితికి లేస్తాను. ఒక్కసారిగా రాత్రికి రాత్రి రాదు సక్సెస్. స్టెప్ బై స్టెప్ ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు. థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్, థర్డ్ టీ. 2 టీలు చెప్పాను కదా, గుర్తుందా? ఫస్ట్ టీ ఏమన్నాను? ఫస్ట్ది ట్రేడింగ్ పీపుల్, బిజినెస్, కమర్షియల్. రెండోది ట్రెడిషనల్, సంప్రదాయం. అంటే మనమంతా ట్రెడిషనల్ బిలీవర్స్ కదా. నేను కూడా మీకన్నా నేను సూపర్ ఏం కాదు, నా పరిస్థితి కూడా అదే. థర్డ్ టీ ట్రెచరస్ పీపుల్. ట్రెచరీ అంటే ఏంది? ద్రోహం, లేకపోతే కపటము. ట్రెచరస్ పీపుల్ మనం క్రిస్టమస్ సినారియోలో ఎక్కడ చూస్తామంటే, జస్ట్ ఈ సందర్భంలోనే జ్ఞానులు వస్తారు కదా, స్ట్రైట్ అవే హేరోద్ దగ్గరకు వస్తారు. హేరోద్ దగ్గరకు వచ్చి విషయం చెప్తారు. అప్పుడు హేరోదు ఏం చేస్తాడు? వాళ్ళ ద్వారా తెలుసుకుంటాడు విషయాన్ని. తెలుసుకున్న తర్వాత చాలా కపటంగా ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే జ్ఞానులతో, అవునా, అట్లయితే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆరాధన చేయండి, ఆరాధించి మ్రొక్కి మళ్ళీ నాకు బ్యాక్ రండి, ఇక్కడికే కదా, అందువే కదా, జస్ట్ వచ్చి నాకు జస్ట్ అట్లా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. పైకి అంటున్నాడు, లోపల మాత్రం ఒక ప్లాన్ వేస్తూ ఉన్నాడు, ఒక స్కెచ్ వేస్తూ ఉన్నాడు. ఏంటి తన మైండ్లో తిరుగుతున్న స్కెచ్ అంటే, ఓకే ఎవరో రాజు అంట, నాకు మించిన రాజు ఎవరున్నారు, నాకు మించిన అధికారమా, నేను లేకుండా చేస్తాను, నేను లేపేస్తాను, నేను సంహరించేస్తాను. లోపల స్కెచ్ చేస్తూ ఉన్నాడు. పైకి మాత్రం మీరు మళ్ళీ రండి నా దగ్గరికి, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేకపోతే మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు లొకేషన్ మ్యాప్ షేర్ చేయండి, ఇప్పుడు భాషలో చెప్పాల్సి వస్తే నేను వచ్చేస్తాను, మేమందరం కూడా ఆరాధన చేస్తాము. బట్ కపటం అంతా ట్రెచరస్ పీపుల్. ఒకవేళ అలాంటి కపటం మరి మనం కలిగి ఉంటే, విశ్వాసుల్లో కపటం లేదా అంటే మనమేమో అతిథులమా? ఇలాంటి పరిస్థితులకి ఏం కాదు, ఆ స్థాయిలో కాకపోవచ్చు, బట్ మన పరిధిలో ద్రోహము మనం ఎంటర్టైన్ చేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. అతను అనుకున్నాడు హేరోదు. తర్వాత వీళ్ళు జ్ఞానులు ఎంతకీ రాకపోయేలేకి, చాలా రోజుల తర్వాత కూడా రాకపోయేలేకి అతనికి మస్తు కోపం వచ్చింది. వీళ్ళెవరు నన్ను మోసం చేశారు అని చాలా ఆగ్రహం తెచ్చుకొని ఏమన్నాడంటే, ఒక ఏజ్ గ్రూప్ 2 సంవత్సరాల లోపల వాళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళు చెప్పిన టైము దాన్ని బట్టి, ఒకవేళ వాళ్ళు చెప్పిన రాజు అనేవాడు ఉంటే ఆయన డెఫినెట్గా మంత్స్లోనే ఉంటుంది. 2 సంవత్సరాల లోపు అయితే కంపల్సరీగా ఇంకా అతన్ని నేను చంపేయొచ్చని ఒక ఆర్డినెన్స్ పాస్ చేస్తాడు. ఆర్డినెన్స్ ఒక శాసనము, రాజు నుంచి వచ్చింది శాసనము. అప్పటికి ప్రభు వయస్సు జస్ట్ మంత్సే,
డేస్ కాకపోవచ్చు, మంత్స్, బట్ ఖచ్చితంగా 2 సంవత్సరాల లోపు. అనుకున్నాడు రాజు, నా బలంతో, నా అధికారంతో, నా యొక్క ఈ ప్రాస్పరిటీతో, నా పవర్తో నేను ఆ బాలుణ్ణి, ఆ పర్టికులర్ అందరిని చంపడం కాదు తన ఉద్దేశం. మరి తను చంపాలంటే ఒక శాసనం రావాలి, లేకుండా చేస్తానని అనుకున్నాడు. ఏం చేయగలిగాడా? దేవుని అధికారం ముందు మనిషి అధికారం చెల్లదు. ఇందాక మనం చూస్తూ వచ్చాము, దేవుని అధికారం ముందు రాజు అధికారము, హేరోది అధికారం చెల్లలేదు. మాట నా నోటికి రాకముందే నీకు తెలుసు అంటాడు కీర్తనాకారుడు కదా. మాట నా నోటికి, నా తలంపుకి మాట రాకముందే దేవుడికి తెలుసు అంట. నేను రేపేం ఆలోచిస్తున్నా దేవుడికి ఇప్పుడే తెలుసు. అరే అదేంటి? అదంతే. గాడ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై టైమ్ అండ్ స్పేస్. టైం విషయంలో, స్పేస్ విషయంలో దేవునికి పరిమితులు లేవు. హీ కెన్ లుక్ ఇన్ టు ఫ్యూచర్లోకి చూడగలడు. నేను రేపేం చేస్తాను, ఎల్లుండి ఏం చేస్తాను దేవునికి ముందే తెలుసు. అందుకనే ఏమన్నాడు దేవుడు, అతను ఆ స్కెచ్ వేయకముందే జోసెఫ్కి దేవుడు ప్రత్యక్షమై, జోసెఫ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఈజిప్ట్కి వెళ్ళిపోవాలి. నువ్వు ఎంతకాలం ఉండాలి అంటే నేను నీకు మళ్ళీ చెప్తాను, అంతవరకు నువ్వు ఈజిప్ట్లో ఉండాలి. బాల్ తల్లి అయిన మేరీని తీసుకొని అక్కడ ఉండాలి. అంతే, వెళ్ళిపోయాడు. సో ఏమైంది? ట్రెచ్చరీ అనేది విన్ అయిందా అంటే విన్ కాల. ఒకరోజు హేరోద్ చనిపోయాడని రాయబడింది. హేరోద్ చనిపోయిన తర్వాత మళ్ళీ దూత ప్రత్యక్షమై జోసెఫ్కి ఇంకా ఆ శిశువుని సంహరించాలని చూస్తున్నాడే, ఆ వ్యక్తి చనిపోయాడు. నౌ యూ క్యాన్ గో బ్యాక్ వెళ్ళిపోవచ్చు. దేవుని దూత ప్రత్యక్షమై చెప్పడం జరుగుతుంది. ట్రెచరస్ పీపుల్, చాలా దారుణమైన పరిస్థితి. ట్రెచరీ ఉందా మనలో? ద్రోహాన్ని తలపెడుతూ ఉన్నామా? చిన్న విషయాల్లో కావచ్చు, ఒకవేళ పెద్ద విషయాల్లో అయినా కావచ్చు. ట్రెచరీ ఉండటానికి వీల్లేదు. 4 ఇది అసలు సిస్సలు మనకి రోల్ మోడల్గా ఉన్న కేటగిరీ. 4వ టీ ఏంటంటే థర్స్టీ పీపుల్ అంటే ఆకలి కొనిన ప్రజలు. దేవుని కొరకైన ఆశ, దేవుని కొరకైన థర్స్ట్, దేవుని కొరకైన హంగర్. ఒక 3 మనం చూడబోతా ఉన్నాం దీంట్లో, ఈ కేటగిరీలో. నంబర్ 1 ఎవరంటే ఆ జ్ఞానులే. దూరదేశం నుంచి వాళ్ళు ఆయన ఆరాధించడం కోసం వచ్చారు. థర్స్టీ పీపుల్, దేవుని కొరకైన ఆశ, దేవుని ఆరాధించాలి అనే ఆశ వాళ్ళలో ఉంది. నీతి కొరకైన ఆశ, దేవుని కొరకైన ఆశ, దేవుని సన్నిధిని చూడాలి. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తాను, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతాను అనే ఆశ దావీదు అనే కీర్తనాకారుడికి ఉంది, భక్తుడికి. అట్లా ఈ జ్ఞానులు దూరదేశం నుంచి వస్తూ ఉన్నారు ఆయన ఆరాధించడం కోసం. ఎంత మోడల్లో కదా మనకి. మన చర్చ్, అరకు చర్చ్, హెర్మోన్ కదా, హెర్మోన్ చర్చ్ ఎట్లా ఉండాలి అంటే, ఇందాక నేను చెప్పాను, ఒంగోలు ఎష్కోలు బ్రాంచ్ చర్చ్, గుండమాల అనే చర్చిని నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా గుండమాల చర్చ్ గురించి చెప్పకుండా ఉండను. 9:30 అంటే 9:30. దెవర్ ఇల్లిటరేట్స్. అక్కడికి వెళ్ళే వాళ్ళకి ముఖ్యంగా ఇన్స్ట్రక్షన్, మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం లేట్ అయినా పర్వాలేదు, అక్కడికి వెళ్తే మాత్రం దే ఆర్ వెరీ ప్రాంప్ట్, పంక్చువాలిటీలో వాళ్ళ తర్వాతే. యూ బీ దేర్ బై 9:30, దట్స్ ఆల్. 9:30 కన్నా ముందే వెళ్ళండి. ఫిజికల్లీ దే ఆర్ లుకింగ్ పూర్, బట్ స్పిరిచువల్లీ దే ఆర్ రిచ్. వాళ్ళ ఆశ, వాళ్ళ థస్ట్, వాళ్ళ హంగర్ సూపర్. అరకులో హెర్మోన్ అనే మందిరం ఉంది. టైం అంటే టైం అనే చెప్పేటట్టుగా ఉండాలి. అట్లా ఉంటే నేను ఎక్కడికి వెళ్ళినా హెర్మోన్ అనే ప్రార్థనా మందిరం ఉంది అరకులో, సూపర్. టైం అంటే టైం అనేటట్లుగా ఉండాలి. నేను తప్పు పట్టడం కాదండి. మన ఫెయిల్యూర్స్ మనకు ఉన్నాయి, ఉంటాయి, మన అబ్స్టాకిల్స్ మనకు ఉంటాయి. లెట్స్ మెయింటైన్ టైం. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఆనరింగ్ ద లార్డ్. కావాలంటే 10కి రావటం లేటా, 11 గంటలకు పెట్టుకుందాం, బట్ 11 గంటలకల్లా ఉండాలి. పాసిబుల్ కాదా? అది పాసిబుల్లే. నువ్వు అనుకుంటే పాసిబుల్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను, ప్రాబ్లం టైమింగ్స్తో కాదు, ప్రాబ్లం మన ప్లాన్తో. ప్రాబ్లం టైమింగ్స్తో కాదు, మనం కలిగి ఉన్న జీల్ కావాలి. బెంగళూరులో ఒక చర్చ్ ఉంది, డాక్టర్ బెన్నీ ప్రసాద్. అతను ఒక అద్భుతమైన గిటారిస్ట్. అద్భుతంగా ఉంటుంది ఆయన ప్లే. వాళ్ళ చర్చ్ సెకండ్స్లో ఉంటుంది. సెకండ్స్లో అంటే 10:30కి అంటే 10:27 వరకు ఎవరు ఉండరంట. బట్ ఆ 3 నిమిషాల్లో నిండిపోద్దంట. వాట్ ఏ వండర్ఫుల్ చర్చ్ కదా.
ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ వర్షిప్. వర్షిప్ అంటే ఏదో 4 మాటలు నోటితో పలికితే అదేనా? అది ఒక భాగం మాత్రమే. మన యాటిట్యూడ్, మన లైఫ్ స్టైల్, మన జీవన విధానము అదంతా కూడా వర్షిప్లో భాగమే. థర్స్ట్ ఉందా మనకి? దేవుని సన్నిధి కొరకైన థర్స్ట్, దేవుని కొరకైన ఆశ. కొంచెం పాజిటివ్గా తీసుకుందాం. పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ వీక్ నుంచి మనం ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు? దైవ సేవకుడు ఏ టైం అయితే పెట్టాడో ఆ టైంకి మనందరం వచ్చేద్దాం అనుకుంటే వస్తాం. పెద్ద కష్టమేం కాదు అది. మిక్కిలి చిన్న చిన్న విషయాల్లో మనం తప్పిపోతే పెద్ద పెద్ద విషయాల్లో మనం ఎట్లా రాణించగలము? ఇట్స్ ఇంపాసిబుల్. మనం చేయగలిగే విషయాలు ఇవి. పాజిటివ్గా తీసుకుందామా? ఒక స్నేహితుడు ఉండేవాడు కరీంనగర్లో నేను వర్క్ చేసేటప్పుడు. అతని పేరు జాషువా. అతను అంటూ ఉండేవాడు, ఏమనేవాడంటే, అతను కొంతకాలం దుబాయ్లో వర్క్ చేశాడు. అంటే దుబాయ్ వేరే కంట్రీలో. అక్కడ వాళ్ళు ఉన్న చోట నుంచి మందిరంకి వెళ్ళాలి అంటే మార్నింగ్ 4 గంటలకి లేవాలంట. 4 గంటలకు లేస్తే ఏదో కన్వేయన్స్ బస్సు ఏదో బస్ పట్టుకుంటే అప్పుడు మందిరంకి 9 లేదా 9:30 టైంకి రీచ్ అయ్యేవాళ్ళంట. ఎప్పుడు వాళ్ళు టైం తప్పలేదంట. అదే వ్యక్తి ఇప్పుడు ఈ కరీంనగర్లో ఉన్నప్పుడు మందిరం నుంచి వాళ్ళ ఇల్లు హార్డ్లీ ఒక 4 కిలోమీటర్స్, హార్డ్లీ గట్టిగా 4 కన్నా తక్కువే. అతను ఏమంటాడంటే, అక్కడేమో 4 గంటలకు లేచి మందిరంకి వెళ్ళాల్సి వస్తే వీఆర్ ఆన్ టైం. 4 గంటలకే లేసేవాళ్ళమే, మేము ముందుండేవాళ్ళమే. ఇక్కడ కరీంనగర్లో వాళ్ళు అటెండ్ అయ్యే మందిరంకి 10:30, 10:30కి. ఇక్కడికి 10:30కి నేను ఎప్పుడూ రాలేదు. కొంచెం తమాషగా బాధతో 2 చెప్పడం జరుగుతుందన్న. మా మందిరంలో మేము వెళ్తున్న ఎస్ఆర్ నగర్ బేతనీ మందిరంలో ఒక పెద్ద ఆమె ఉండేది, రెబ్బకమ్మ ఉంటుంది. మొబిలిటీ ప్రాబ్లం, సరిగ్గా నడవలేదు, కొంచెం కుంటుకుంటా ఇబ్బందిగా నడుస్తుంది. అంటే నడుస్తుంది, ఇబ్బంది లేదు. 2 ఆటోలు మారి రావాలి ఆమె. 2 ఆటోలు మారితే 2 సర్వీస్ ఆటోలు, అంటే పెద్ద ఫినాన్షియల్గా కూడా పెద్ద రిచ్ ఏం కాదు. 2 ఆటోలు మారి వస్తుంది. దాదాపుగా ఫస్ట్ సాంగ్, అంటే మరీ ముందు ప్రార్థన కన్నా ముందే వస్తుందని నేను అనటం లేదు కాదు, ఫస్ట్ సాంగ్ దాటక ముందే వచ్చేస్తుంది. ఉపవాస కూడిక సాటర్డే జరిగితే దానికి వస్తుంది కంపల్సరీ. 2 ఆటోలు మారిన తర్వాత మందిరం దాకా వస్తుందా అంటే ఆటో అది కూడా కాదు. సర్వీస్ ఆటో హైవేలో ఆపుతారు. హైవేలో ఆపితే అక్కడి నుంచి కొంచెం లోపలికి ఉంటుంది. ఎస్ఆర్ నగర్లో ఉన్న బేతనీ మందిరం, స్పెన్సార్స్, మీకు ఐడియా ఉంది కదా, స్పెన్సార్స్ ఎస్ఆర్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర. స్పెన్సార్ నుంచి బ్యాకల్ అంతే నడవాలి, అరౌండ్ ఒక 1/2 కిలోమీటర్ పైనే. బట్ షీఈ్ మై రోల్ మోడల్, షీఈ్ అవర్ రోల్ మోడల్. మేము ఇంట్లో ఎప్పుడు అనుకుంటాం ఆమె. వాళ్ళకి పరలోకంలో బహుమానాలు, మనక నెవర్ షీ మిస్సెస్ ఏ సింగిల్ మీటింగ్, ఎప్పుడూ లేట్ కాదు. మొబిలిటీ ప్రాబ్లం, ఫినాన్షియల్గా ప్రాబ్లమే, 2 ఆటోలు మారి రావాలి. ఆమె శాలెంలో ఏదన్నా కుడికలు జరిగితే పైసలు పెట్టుకొని కారులో వెళ్ళేంత కెపాసిటీ లేదు, కానీ బస్సు ఎక్కి ఏదో ఒక వెళ్తానే ఉంటుంది, ఒకటి కూడా మిస్ కాదు. ఆమె ఏమంటా ఉంటుందంటే, దాదాపుగా ఎక్కువ సార్లు నా పరిస్థితిని చూసి దేవుడు ఎవరో ఒకళ్ళు మందిరంకి వెళ్ళేవాళ్ళు, లేకపోతే శాలెం నుంచి ఎస్ఆర్ నగర్ స్పెషల్ మీటింగ్స్ అప్పుడు వచ్చేవాళ్ళు నన్ను ఆఫర్ చేస్తారు, మా కారులో ఇక్కడనే తీసుకెళ్తాం అక్క. దాదాపుగా చాలా ఎక్కువ సార్లు నాకు అది తగిలింది, అలాంటి అనుభవం అని చెప్తూ ఉంటుంది. గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారు మన ముందు, సామాన్యమైన పీపులే, బట్ దే ఆర్ రిచ్. మనం ఎందుకు ఉండకూడదు అట్లా? థర్స్టీ పీపుల్గా మనం ఎందుకు ఉండకూడదు? జ్ఞానులు. సెకండ్ క్యారెక్టర్ జోసెఫ్, అద్భుతమైన సైలెంట్ క్యారెక్టర్. యోసేపు అద్భుతమైన క్యారెక్టర్. ఆయన గురించి వర్ణించాలంటే నాకైతే మాటలు రావు. అద్భుతం. అనుకున్నాడు, మేరీ గర్భవతి అయింది, ప్రధానం మాత్రమే చేయబడింది అనుకున్నాడు. సరే, అతను నీతిమంతుడు అని రాయబడింది. ఆయన నీతిమంతుడు కాబట్టి అంటే చాలా వ్యూస్, ఆయన చాలా బ్రాడ్ వ్యూస్. దీన్ని నేను పబ్లిక్ దగ్గరికి తీసుకొస్తే రచ్చకీడిస్తే మేరీ అన్సేఫ్, అతను ఏమి నిర్దోషి కాబట్టి అతను సేఫే, కాబట్టి నేను రహస్యంగా వదిలేస్తాను అని అనుకున్నాడు. అంతవరకు తప్పులేదు, ఎందుకంటే అతను ఒక మనిషే కాబట్టి విషయం తెలియదు కాబట్టి అట్ట అనుకున్నాడు. రాత్రికి రాత్రి దూత ప్రత్యక్షమై, యోసేపు ఇది పరిస్థితి, నువ్వు మేరీని చేర్చుకోవాలి, ఇది పరిస్థితి, ఆమె ఒక కుమారుని గర్భం ధరించి కుమారునికి జన్మిస్తుంది, ఎక్సెట్రా. మాట్లాడలా,
మారు మాట్లాడలా. తక్షణమే లేచి మేరీని చేసుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు. కుమారుణ్ణి కనేంత వరకు ఆమెను ఎరుగకుండెను. ఏం గ్రేట్ వర్డ్ అండి అది, ఏం గ్రేట్ వర్డ్. ఒక యవనస్తురాలతో ఒకే రూఫ్ కింద ఉంటున్నాడు, బట్ ఆయన మైండ్లో కొన్ని గీతలు గీసుకున్నాడు. ఈమెను నేను పూర్తిగా భార్యగా, వైఫ్గా యాక్సెప్ట్ చేయాలంటే ఇంకా 9 నెలల తర్వాతే. ద టూ వర్ స్టేయింగ్ అండర్ ద సేమ్ రూఫ్ విత్ సమ్ లిమిటేషన్స్. సమాజానికి మాత్రమే నేను భర్తను, మేరీకి నేను భర్తను అవటానికి ఇంకా 9 నెలలు ఉంది, 9 నెలల పైనే ఉంది. అది హోలీనెస్ అంటే. హోలీనెస్ అంటే అది. బ్రాడ్ వ్యూస్ ఉన్నాయి తనకి, అందుకనే రహస్యంగా విడనాడాలంటే ఇష్టపడలేదు. సీక్రెట్గా నేను వదిలేస్తాను, అది తన బ్రాడ్ వ్యూస్ని తెలియచేస్తుంది. దేవుని వాక్ వచ్చేలేకి దేవుని వాక్కి సరెండర్ అయిపోతా ఉన్నాడు. ఓకే, ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడాలి అతను. సైలెంట్ క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్. అందుకనే దేవుడు ఆయన ఎంపిక చేసుకున్నాడు. మేరీకి హస్బెండ్గా ఉండటం కోసం జోసెఫ్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? జోసెఫ్కి ఒక్క ఇన్స్ట్రక్షన్ ఇస్తే చాలు, మిగిలినవన్నీ తనకు తెలిసిపోతుంది. నువ్వు 9 నెలల వరకు మేరీతో ఉండటానికి వీల్లేదు, అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వాల దేవదూత. ఒక హింట్ ఇస్తే చాలు, తనకు తెలిసిపోతుంది. ఒక హింట్తోనే తను యాక్సెప్ట్ చేసేసాడు. సమాజం కోసం నేను మేరీని వైఫ్గా యాక్సెప్ట్ చేస్తున్నాను. పూర్తిగా ఆమె నాకు వైఫ్ అవటానికి 9 నెలల తర్వాత. ఎంత మరి హోలీ మ్యాన్నో కదా, గాడ్లీ మ్యాన్. దేవుని కొరకైన థస్ట్ కలిగిన వ్యక్తులు అట్లా ఉంటారు. దేవుని కొరకైన థస్ట్ కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఎంపిక చేసుకున్నాడు. నంబర్ 3 మేరీ. దయాప్రాప్తురాలా నీకు శుభం అని గాబ్రియల్ దూత వచ్చి వర్తమానం చెప్పినప్పుడు కొంచెం కలవరపడుద్ది. ఆ తర్వాత దేవదూత విషయం చెప్తుంది. అప్పుడు ఆమె ప్యానిక్ అవుతుంది. ప్యానిక్ అయ్యి ఇదేంటి, ఇది ఎట్లా సాధ్యము, నేను ఇది కదా ఇట్లా కదా ఎట్లా. అప్పుడు దేవదూతకి మరియకు జరిగిన సంభాషణ దేంతో ముగిస్తుంది అంటే, నేను నీ దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. అంతటా దూత ఆమెను విడిచి వెళ్ళెను. లోకాసువార్త 2వ అధ్యాయంలో ఉన్న మాటలు. ఆమె ఎస్ అని చెప్తే ఫస్ట్ తనని మిస్అండర్స్టాండ్ చేసుకునేది జోసెఫ్. నంబర్ 1. తన ప్రియుడు అంటే ఫియాన్స్ అంటే మరి ప్రదానం చేయబడిన భర్త తనని తప్పుగా అర్థం చేసుకోవటం అనేది ఏ యవనస్తురాలకి ఇష్టం అండి? ఏ యవనస్తురాలు యాక్సెప్ట్ చేస్తుంది? ఇట్స్ పెయిన్ఫుల్. అది చాలా హార్డ్ టు యాక్సెప్ట్. ఒకవేళ అది పబ్లిక్ దృష్టికి వెళ్తే చాలా హార్డ్. ఎంత హార్డ్ అంటే ఇంకా ఆమెను చంపటమే. జూయిష్ కల్చర్లో అది చాలా సీరియస్ థింగ్, చంపేయడమే, ఇంకంత రాళ్ళు రువి చంపటం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నీ చిత్తాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నీ ఇష్టమే నా ఇష్టము, నీ ఇష్టము చొప్పున నాకు కలుగునుగాక. అట్లా అనటానికి ఎన్ని గుండెలు కావాలి, ఎంత ధైర్యం కావాలి, ఎంత భక్తి కావాలి. థర్స్టీ పీపుల్ అంటే అట్లా ఉంటారు. చిన్న చిన్న రిస్క్ దేవుని కోసం తీసుకుంటానికి మనం ఎంత ఆలోచన చేస్తాము, చాలా ఆలోచన చేస్తాం చిన్న రిస్క్ తీసుకోవటం కోసం. చిన్న రిస్క్ తీసుకోము. ఇంకా మనం థర్స్టీ పీపుల్లోకి మనం వస్తాము, దేవుని కొరకైన ఆశ కలిగిన ఆ కేటగిరీలోకి మనం ఎట్లా రాగలము? రాలేం కదా. థర్స్టీ పీపుల్గా మనం మరి ఉందామా? ఈరోజు నుంచి, ఈ వారం నుంచి కొన్ని సింపుల్ థింగ్స్, అనేక ఏరియాస్ని దేవుడు టచ్ చేశాడు మనకి. అది ఎవరికి వాళ్ళకి తెలుసు. ఏ ఏరియాస్లో మనము కాంప్రమైజ్ అవుతూ ఉన్నాము, ఏ ఏరియాస్లో మనం తప్పిపోతూ ఉన్నాము. మరి దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మరి ప్రభుకి సరెండర్ చేసుకోవాలి. లైక్ మేరీ. ఓకే, కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉన్నా నీ చిత్తాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను, నీ ఇష్టమే నా ఇష్టం, నీ ఇష్టమే నా ఇష్టం అని దేవునితో చెప్పాలి మనం. దేవా నీ ఇష్టమే నా ఇష్టం. మనం ఉల్టా చెప్తాం, మన ఇష్టమే దేవుని ఇష్టం. ఇది ప్రభా నా ఇష్టము, నా ఇష్టాన్ని నువ్వు చేసేయి, నా ఇష్టమే నీ ఇష్టం, దేవుని ఇష్టము నా ఇష్టం కాదు. ప్రభా ఇది నా ఇష్టము, ఈ నా ఇష్టాన్ని నీ ఇష్టానుగా నువ్వు చేసుకో, నువ్వు చేసేయి. ఎంత దారుణమైన పరిస్థితి. దేవునికి మనం డిక్టేట్ చేసే వ్యక్తులు అవుతున్నాము. అందువలన మనలో సక్సెస్ లేదు.
దైవజనుడు భగత్ సింగ్ గారు అంత అద్భుతమైన సేవ చేశాడు అంటే సీక్రెట్ ఏంటంటే ఈజ్ వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము జరిగించట తనకి ఒక గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవుని చిత్తమే ఆయన చిత్తం, దేవుని ఇష్టమే ఆయన ఇష్టం. దేవుని ఇష్టాన్ని మన ఇష్టంగా చేసుకుందాం, మన ఇష్టాన్ని దేవుని చేతిలో వదిలిపెట్టేద్దాం, దేవుని చేతిలో వదిలేద్దాం. లెట్ us be willing to forego our will and let us be arrested in the hands of the Lord. దేవుని చేతిలో మనం అరెస్ట్ అయిపోవాలి. అది దేవుడు కోరుతా ఉన్నాడు. చాలా సంవత్సరాల క్రితం మేబీ 93 కావచ్చు, 93లో నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. ఒక యూత్ రిట్రీట్ జరిగింది. ఏంటి ఆ యూత్ రిట్రీట్లో పాల్ అభిషేకం గారని BHELలో దైవ సేవకుడు, ఆయన ఒక వర్తమానం ఇస్తూ వచ్చాడనమాట ఆ యూత్ రిట్రీట్లో. ఎప్పుడు 70sలో జరిగిన ఒక సంఘటన ఆయన కోట్ చేశాడు ఆ యూత్ రిట్రీట్లో. ఆయన కోట్ చేసిన విషయం ఏంటంటే, కాలింపాంగ్ అనే ప్లేస్లో మరి క్యాంపెయిన్ కాన్వకేషన్ జరుగుతూ ఉంటే ఢిల్లీ నుంచి గవర్నమెంట్ ఒక CIDని పంపించిందంట. అంటే మామూలుగా గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ ప్రకారము వీళ్ళు చేస్తున్నది మరి లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా ఏమైనా ఉందా, కొంచెం ఇన్వెస్టిగేషన్ కోసము, అవసరమైతే ఏమాత్రం నీకు అవకాశం ఉంటే ఆయన అరెస్ట్ చేసేసేయి అనే ఆర్డర్తో అధికారంతో CIDని గవర్నమెంట్ ఢిల్లీ నుంచి కాలింపాంగ్కి పంపించిందంట. వచ్చాడు ఆ CID, లాస్ట్ కూర్చున్నాడంట. నేను చెప్పిన మాటలు కాదు, నాకు తెలియదు, నేను విన్నా మాటలే. January 26న రిపబ్లిక్ డే రోజు యూత్ రిట్రీట్ జరిగితే ఆ రిట్రీట్లో బ్రదర్ పాల్ అభిషేకం అనే దైవ సేవకుడు చెప్పిన మాట అదే, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నాను అంతే. దైవజనుడైన భగత్ సింగ్ గారు మెసేజ్ చెప్తా ఉన్నాడు. ఈయన అరెస్ట్ చేయాలి అంటే ఒక ఆధారం ఉండాలి కదా, మామూలుగా ఇప్పుడులాగా ఆధారం లేకుండా దౌర్జన్యంగా కదా, అట్టగా ఒక ఆధారం ఉండాలి. అందుకని కేర్ఫుల్గా వింటా ఉన్నాడు ఒక ఆధారం కోసం. ఆధారం దొరికితే ఇంకా అరెస్ట్ చేసేయాలి అంతే, అయిపోయింది. ద మీటింగ్ ఎండెడ్. ఈ CID వస్తున్నాడంట భగత్ సింగ్ గారి దగ్గరికి వస్తూ ఉంటే సమీపం అయ్యే కొద్దీ తెలియకుండా వణికిపోతూ ఉన్నాయంట, కాళ్ళు చేతులు వణికిపోతూ ఉన్నాయి. అట్లా వణికిపోయే మాటలు పలుకుతూ ఏమన్నాడంటే ఆయన CID అన్నాడంట మాటలు, యాక్చువల్లీ ఐ హ్యావ్ కమ్ టు అరెస్ట్ యూ బట్ ఐ అప్రిషియేట్ యూ అన్నాడంట. నేను నిన్ను అరెస్ట్ చేయాలని వచ్చాను, బట్ నువ్వు మాట్లాడిన మాటలు ఆ విధానాన్ని బట్టి ఐ అప్రిషియేట్ యూ అన్నాడంట. దానికి భగత్ సింగ్ గారు నవ్వుతూ అన్నాడంట ఆయనతో, ఐఎమ్ ఆల్రెడీ అరెస్టెడ్ ఇన్ ద లార్డ్స్ హ్యాండ్స్ అన్నాడంట. నేను దేవుని చేతుల్లో ఎప్పుడూ అరెస్ట్ అయిపోయాను అని నవ్వుతూ అన్నాడంట. అది ఆయన మినిస్ట్రీ ఫ్లరిష్ అవ్వటానికి, సీక్రెట్ అవ్వటానికి. అరెస్ట్ అయిపోదామా? లైక్ మేరీ, లైక్ జోసఫ్, లైక్ ద వైజ్ మెన్, ఆ ముగ్గురే మనకి రోల్ మోడల్స్. అలా ఉండటానికి ప్రభు సహాయం చేయను గాక.